Hello friends, welcome to VMR Logics. Ssc Gd Success Classes lo Daily Vocab Day 7. Siddhama, the first question, synonym. Jubilant. Jubilant ante very happy. Very happy. చాలా ఆనందం, అమితమైన ఆనందం. ఇలా మనం అర్థం చేసుకుంటాం. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం చూస్తే ఒకసారి చూడండి. పాపులర్. పాపులర్ అంటే మీనింగ్ ఏంటి? ఫేమస్, ప్రముఖమైన, ఫేమస్. మరి జుబిలియంట్కి మీనింగ్ ఏంటి? వెరీ హ్యాపీ. మరి పాపులర్ అంటే ఫేమస్. దట్ మీన్స్ ఏ అనేది మన ఆన్సర్ కాదు కదా. ఎస్. దెన్ సీక్రెట్. సీక్రెట్ అంటే అర్థం ఏంటి? డివైన్, పవిత్రమైన, పవిత్రమైన. సో పవిత్రమైన. సో వన్స్ అగైన్ ఇది మన ఆన్సర్ కాదు కదా, కాబట్టి బి ఈజ్ నాట్ అవర్ ఆప్షన్. గ్లూమీ. గ్లూమీ అంటే అర్థం ఏంటి? సాడ్, సాడ్, సారోఫుల్, విషాదము. ఓకే, విషాదం లేదా దుఃఖం ఇలాంటి మీనింగ్. కాబట్టి ఎగ్జాల్టెంట్ మీన్స్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, జాయస్. కాబట్టి what is our answer? Our answer option is D. Okay. Now, question number 2. Antonym కావాలి. Antonym. Display. Display అంటే అర్థం ఏంటి? షో. డిస్ప్లే అంటే అర్థం ఏంటి? షో. కానీ మనకు కావాల్సింది ఏంటండి? యాంటనమ్, వ్యతిరేక పదం. ఇప్పుడు చూడండి, ఎగ్జిబిట్ అంటే కూడా అర్థము షో. ఇక్కడ ఆల్రెడీ షోనే ఇచ్చేసాడు కాబట్టి డిస్ప్లేకి ఎగ్జిబిట్ అనేది సినోనిమ్ అవుతుంది, షో అనేది కూడా సినోనిమ్ అవుతుంది. కాబట్టి ఇవి రెండు మన ఆన్సర్లు కాకూడదు కదా. దెన్ మిస్టేక్. మిస్టేక్ అంటే తప్పు, రాంగ్. అంటే ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు డిస్ప్లే కదా. మిస్టేక్ అంటే అర్థం ఏంటి? తప్పు, రాంగ్. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. కన్సీల్. కన్సీల్ అంటే అర్థం ఏంటి? హైడ్. కన్సీల్ అంటే అర్థం ఏంటి? హైడ్, దాచిపెట్టబడిన, మూసివేయబడిన, కనిపించకుండా చేసిన అని అర్థంలో వస్తుంది. కాబట్టి కన్సీల్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో డిస్ప్లేకి ఆపోజిట్ కావాలంటే ఏం కావాలి? కన్సీల్. అంటే షోకి ఆపోజిట్ ఏంటనమాట? హైడ్ అనమాట. ఓకేనా? కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ హియర్? అవర్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ డి, కన్సీల్. Now, question number 3. So, analogy. ఇచ్చినటువంటి రెండు పదాల మధ్య ఎటువంటి రిలేషన్ ఉందో ఆ రిలేషన్ని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నుంచి మనం తీసుకోవాలి. చూడండి, బ్రెడ్, ఓవెన్. సో ఓవెన్ అంటే అందులో మనము బ్రెడ్ తయారు చేసేటువంటి పరికరం కదా. సో ఓవెన్, మీరు ఓవెన్ అని కూడా అనొచ్చు, పర్వాలేదు. సో బట్ ప్రొనౌన్సియేషన్ ఓవెన్ అన్నాం అనుకోండి. సో ఓవెన్లో మనకి ఏం చేస్తున్నామండి? బేక్. సో వి బేక్ బ్రెడ్ ఇన్ ఓవెన్. అలాంటప్పుడు సెరామిక్స్ కిల్న్. కిల్న్ అంటే బట్టి, బట్టి, బట్టి అంటాం కదండి, అంటే ఇటుకల బట్టి అట్లా అంటాం కదా. సో ఆ బట్టీలో మనం తయారు చేసేవేంటి? సెరామిక్స్. సెరామిక్స్ అంటే ఇప్పుడు మనము టీ కప్పులు, టీ సాసర్స్ ఉంటాయి చూసారండి, అటువంటివి అనమాట, అవి తయారు చేసేటువంటిది. కాబట్టి మన ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీ ఏ. ఇక మిగిలిన 3 చూస్తామంటే ఓల్డ్, పాతది, వైజ్ అంటే జ్ఞానవంతమైనది. సో పాతది, జ్ఞానవంతమైనది, రెండింటికి అసలు రిలేషనే లేదు కదా. దెన్ నెక్స్ట్ లైబ్రరీ, బుక్స్. సో మనకి ఈ లైబ్రరీలో దొరికేవి ఏంటండి? బుక్స్. కాబట్టి లైబ్రరీ అనేది ఒక ప్లేస్ అవుతే ఆ బుక్స్ అనేది లైబ్రరీలో పెట్టబడతాయి. అంటే లైబ్రరీ అనేది పుస్తకాలు భద్రపరిచేటువంటి ప్రదేశము. కరెక్ట్గా గ్రంథాలయము అంటాం కదా, అంటే అర్థం ఏంటి? గ్రంథాలు అంటే పుస్తకాలు, పుస్తకాలు భద్రపరిచేటువంటి ప్రదేశము లైబ్రరీ. ఓకే. దెన్ స్టవ్ అండ్ ఫుడ్. నా ఇక్కడ మీరు అనొచ్చు, మేడం మరి స్టవ్ మీద మనము ఫుడ్ని వండుతాం కదా. వండుతామండి, నో డౌట్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి రిలేషన్లో వాటి యొక్క ప్లేసెస్ కూడా ఇంపార్టెంటే. మనకు చూడండి, ముందు మనకేంటి? కమాడిటీ వచ్చింది, అంటే ముందు వస్తువు వచ్చింది, ఆ తర్వాత వస్తువు ఎక్కడి నుండి తయారవుతుందో అది ఇవ్వబడింది. కానీ ఇక్కడ ఏమైంది? ముందు మనకు ఎక్కడి నుంచి తయారవుతుందో ఇచ్చేసి తర్వాత వస్తువు ఇవ్వబడింది. అంటే రిలేషన్ అక్కడ రివర్స్గా ఇవ్వబడింది. అందుకనే మనము ఆప్షన్ డిని తీసుకోకూడదు అనమాట. సో
ఇవన్నీ కూడా రాంగ్ ఆప్షన్. ఓకేనా? నౌ నెంబర్ 4 ఇడియం. బోర్న్ ఇన్ ద పర్పుల్, లేదా ఒక్కొక్కసారి పర్పుల్ బ్లడ్ అని కూడా అనొచ్చండి. పర్పుల్ బ్లడ్ ఇది కూడా అనొచ్చు. ఈ రెండింటి మీనింగ్ ఒకటే. ఒక్కొక్కసారి బోర్న్ ఇన్ ద పర్పుల్ అనొచ్చు, లేదా పర్పుల్ బ్లడ్ అనొచ్చు. దీని అర్థం ఏంటి అంటే a child born in a royal family, అంటే రాచ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. రాచ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏదొస్తుంది? రాయల్ పేరెంట్స్. రాయల్ పేరెంట్స్. ఓకే, కలర్స్ మీద మనకు చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకో కొన్ని ఇచ్చాను అనుకోండి. జస్ట్ లుక్ ఎట్ దిస్. నౌ ఇన్ పింక్ అంటాము, ఇన్ పింక్ అంటాము, లేదా ఇన్ బ్లూ అంటాము, ఇన్ బ్లూ అంటాము. లేదంటే చూడండి, రెడ్ కార్పెట్ వెల్కమ్, రెడ్ కార్పెట్ వెల్కమ్, గ్రీన్ ఐడ్ మాన్స్టర్, గ్రీన్ ఐడ్ మాన్స్టర్. సో ఇవన్నీ కూడా ఏంటనమాట కలర్స్ మీద. ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, వైట్ ఎలిఫెంట్. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే వీ హ్యావ్ సో మెనీ. మన విఎంఆర్ లాజిక్స్లో ఇఫ్ యూ టేక్ ఇంగ్లీష్ కోర్స్, అందులో ఇడియమ్స్ అనే టాపిక్ని మీరు ఓపెన్ చేస్తే ఐ గేవ్ మోర్ దెన్ 100 క్వశ్చన్, అంటే 100 ఇడియమ్స్ మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఒకసారి వీటిని చూసేద్దాం. కలర్ వచ్చింది కదా, కొన్ని వేసేసాను. ఇన్ పింక్. ఇన్ పింక్ అంటే అర్థం ఏంటంటే సంతోషంగా ఉండటం, హ్యాపీగా ఉండటం. అదే ఇన్ బ్లూ అన్నాం. ఇన్ బ్లూ అంటే విషాదంగా ఉండటం, కొంచెం దుఃఖమైనటువంటి స్థితిలో ఉండటం. తర్వాత రెడ్ కార్పెట్ వెల్కమ్. రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటే హృదయపూర్వక స్వాగతము, లేదా ఘన స్వాగతము. ఘన స్వాగతము, హృదయపూర్వక ఘన స్వాగతము, ఇలా కూడా అనుకోవచ్చు. సో దట్ ఈస్ రెడ్ కార్పెట్ వెల్కమ్. గ్రీన్ ఐడ్ మాన్స్టర్ అంటే అ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ జలస్, అంటే భయంకరమైన అసూయ ద్వేషాలు కలిగినటువంటి వ్యక్తి, గ్రీన్ ఐడ్ మాన్స్టర్. అలాగే వైట్ ఎలిఫెంట్ మీన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ లేదా అన్అఫోర్డబుల్ థింగ్. ఇలా మనకు కలర్స్ మీద దెర్ ఆర్ సో మెనీ ఇడియమ్స్ అండి. సో ఇప్పుడైతే మన ఆన్సర్ ఏమవుతుందండి? సి అవుతుంది. బోర్న్ ఇన్ ద పర్పుల్ అంటే చైల్డ్ ఆఫ్ రాయల్ పేరెంట్స్, లేదంటే మరోలా ఎలా అర్థం చేసుకోవచ్చు? పర్పుల్ బ్లడ్ అంటే కూడా చైల్డ్ ఆఫ్ రాయల్ పేరెంట్స్ ఆర్ బోర్న్ ఇన్ అ రాయల్ ఫ్యామిలీ, ఇలా కూడా తీసుకో. నౌ ద లాస్ట్ క్వశ్చన్. హ్యాబిట్ ఆఫ్ సీక్రెట్లీ లిసనింగ్ టు ప్రైవేట్ కాన్వర్జేషన్. ఆబ్వియస్లీ ఏమవుతుందండి? స్పయింగ్ కదా, కదా. సో రహస్యంగా వినడం అనమాట. కాబట్టి ఇది తీసుకోవచ్చు. స్పెల్లింగ్ అంటే మీకు తెలుసు. కాండెన్ అంటే అర్థం ఏంటనమాట? డిజర్వ్డ్, డిజర్వ్డ్, లేదంటే తగిన, యుక్తమైన, ఇవన్నీ మీలో ఇవి వస్తాయన్నమాట. దెన్ నెక్స్ట్ మర్మరింగ్. మర్మరింగ్ అంటే గుసగుసలు, అంటే మెల్లిగా మాట్లాడుకోవటం అనమాట, మెల్లిగా మాట్లాడుకోవటం. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్? స్పయింగ్. అంటే వాళ్ళ పైన ఒక గూఢాచారంగా, అంటే రహస్యం. గూఢాచార్య అంటే అర్థం ఏంటంటే రహస్యంగా విషయాలని శోధించేటువంటి వాడు. కాబట్టి సో వీ కెన్ అండర్స్టాండ్ హియర్ యాజ్ స్పయింగ్. ఆల్రైట్ అండి. సో హియర్ వీ కంప్లీట్ day 7 vocab. Be with VMR Logics for your sure success. Bye-bye.